అన్నయ్యారే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంది అనుకుంటున్నాను. నచ్చితే మొత్తం ఒక లైక్ అయితే చేయండి, అంతకు మించి ఏం లేదు. అలాగే ఫ్రెండ్స్, నేను కాపీ రైటింగ్ విషయంలో అయితే నోట్లు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ వీడియో కావాలనుకుంటే మాత్రం మీకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అబ్బా. అలాగే మీరు ఈ వీడియో అనేది ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, డెఫినెట్గా అయితే మీకైతే నచ్చుతుంది. నేను కాపీ రైటింగ్ విషయంలో అయితే నోట్లు అయితే పెట్టాను. ఓకేనా. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. అలర్ట్ మోషన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను. ప్రాజెక్ట్ చేసి మీకు బీట్ మార్క్ అండ్ షేకప్ అయితే ఇచ్చాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫుల్ ఎండ్ వరకు వచ్చి మీకు 20 సెకండ్స్ వరకు బీట్ అయిన సాంగ్ అని ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పైన మీడియాకి వెళ్ళి ఫోటో వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ వరకు ఇది జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ చేసి తర్వాత మీడియాకి వెళ్ళి ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా ఈ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి. ఓకేనా. ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది వేసుకోవాలి. ఓకేనా. నేను ఎండ్ వరకు అయితే వేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు ఏమైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను మీకు ముందు చాలా అంటే చాలా వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చాను. మీరు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా. ఎండ్ వరకు అయితే జరుపుకుంటాను, మీరు జరుపుకోండి. ఓకేనా. ఫోటో యాడ్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత పైన 3 డాట్స్కి వెళ్ళి ఫుల్ కంపర్ అని తీసుకోండి. ఓకేనా. ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ తీసుకోండి. ఓకేనా. ఎండ్ వరకు జరుపుకోండి. సారీ, జరుపుకున్న తర్వాత మీరు ఏమొచ్చారంటే సెకండ్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్లో అనేది ఒక ఎఫెక్ట్ అయితే కనెక్షన్ కదా, దాన్ని అయితే మీరు వేసినట్టే సింపుల్గా అనేది వీడియో వస్తుంది. దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్లో చేసి దాన్ని అయితే క్లిక్ చేయండి. కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ అనేది చేయండి. మీకు ఇలా అనేది వస్తుంది వీడియో. ఓకేనా. ఎఫెక్ట్ అనేది తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఉంది కదా, దాన్ని అయితే మీరు క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీకు అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ అనేది చేయండి. ఇలా మీరు దీనికైతే వరకు పేస్ట్ అనేది చేయండి. ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చేసి మీకు దీని కూడా అదే ఇతర ఎఫెక్ట్ అనేది చూపెట్టాలి. చాలా సింపుల్ అనేది అయిపోతుంది వీడియో. ఓకేనా. తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఇది ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఉందా ఫస్ట్ ఆఫ్లో, దాని అయితే మీరు క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి డాట్స్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ మీద ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చిన్న ఫోటోలు ఉంది, దాన్ని అయితే పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అదే తరహా మీకు ఇది క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి డాట్స్కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా ఒకటి ఎఫెక్ట్ వేసి చూపించండి.
తర్వాత కూపెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ లాస్ట్ పార్ట్ ఉందో దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్కి వెళ్ళి ప్లాట్ఫామ్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బేస్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ ఒకటి ఫోటో అనేది ఎఫెక్ట్ దిగబట్టారు కదా, అవుట్లుక్ అయితే ఇది వర్కౌట్ అవుతుంది. దాని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్కి వెళ్ళి ప్లాట్ఫామ్కి వెళ్ళి పేస్ట్ అనేది చేయండి. ఇలా ఒకటి తర్వాత ఎఫెక్ట్ అయితే ఒకటి. తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ చేస్తారా ఓకేనా. నచ్చింది మాత్రం మాకు లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఓకేనా. తర్వాత మీకు వీడియో అనేది సింపుల్గా అయిపోయింది. వీడియో అయిపోయిన తర్వాత క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఓకేనా. బై ఫ్రెండ్స్.